ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, రైతు భరోసా లబ్ధిదారుల జాబితాను విడుదల చేసినట్టు తెలిపారు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. ప్రభుత్వ పథకాలు అమలు కోసం నిర్వహిస్తున్న గ్రామ సభలను పరిశీలించారు. అర్హులై ఉండి పేర్లు రాకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు కలెక్టర్ సత్యప్రసాద్. స్టేట్ గవర్నమెంట్ ఈ నెల జనవరి 26వ తారీఖున మనకి 4 స్కీమ్లు ప్రతిష్టాత్మకంగా లాంచ్ అయిపోతుంది. ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా అండ్ రేషన్ కార్డులు. వీటికి సంబంధించి మనకి లిస్టులు అవన్నీ కూడా మనము ఇందిరమ్మ ఇండ్లు అనేది సర్వే చేసుకోవడం జరిగింది. మిగతా అన్నీ కూడా లిస్టు మన దగ్గర ఉండడం జరిగింది. అవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో మనం క్లస్టర్ ఆఫీసర్స్ను, తహసీల్దార్ని, ఎంపీడీఓస్ని, ఎంపీఓస్ని ఫీల్డ్ లెవెల్లో మనము టీమ్స్ ఫామ్ చేసి సర్వే చేసి అవన్నీ కూడా మనము ఫైన్ ట్యూన్ చేయడం జరిగింది. ఆ లిస్టులు అన్నీ కూడా మనము ఈ రోజు నుంచి 4 రోజుల పాటు జరిగే గ్రామ సభల్లో పెట్టడం జరుగుతుంది. గ్రామ సభలో షెడ్యూల్ చేయడం జరిగింది. ఆ షెడ్యూల్ సంబంధించి అందరికీ టౌన్ కూడా చేయించడం జరిగింది. ఈ రోజు నుంచి అనగా 21, 22, 23, 24 4 రోజుల్లో పాటు గ్రామ సభల్లో అండ్ వార్డుల్లో అన్ని వార్డుల్లో గ్రామ సభల్లో మనకి నడుస్తూ ఉంటాయి. వార్డు సభలో, గ్రామ సభలు ఆ లిస్టులు అవన్నీ కూడా మనం డిస్ప్లే చేయడం జరుగుతుంది అండ్ చదివి వినిపించడం జరుగుతుంది. గ్రామ సభలు ఏమైనా ఈ లిస్టులో కరెక్ట్గా లేదు అనుకుంటే అక్కడే రేస్ చేస్తే అది కూడా మేము పాయింట్ చేసుకోవడం జరుగుతుంది. లేదు అంతా కరెక్ట్గానే ఉందంటే అది కూడా తీసుకొని మనము ఆ గ్రామ సభ సిగ్నేచర్స్ అన్ని తీసుకొని మన పోర్టల్స్లో అప్లోడ్ చేసి మన స్టేట్కి పంపించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా మా మనవి ఏంటంటే ప్రజలందరూ కూడా యాక్టివ్గా గ్రామ సభల్లో, వార్డు సభల్లో పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. ఒకవేళ ఎవరైనా ప్రజలు వాళ్ళకి నిజంగా మాకు ఇక్కడ మా పేరులో లిస్ట్ లేదు కానీ మేము అర్హులమే అనుకుని ఉంటే అందులో భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇది ఎప్పుడో 10 ఏళ్ళకి ఒకసారి జరిగేది కాదు, ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది. కంటిన్యూస్ ప్రాసెస్ ఇది గవర్నమెంట్లో. సో రేషన్ కార్డులో కానీ, ఇందిరమ్మ ఇంటిలో కానీ, ఆత్మీయ భరోసాలో కానీ, రైతు భరోసాలో కానీ ఎక్కడైనా కూడా మా పేర్లు లేవు, మేము అర్హులమే అనుకుంటే అక్కడే మనము అప్లికేషన్ సెంటర్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. గ్రామ సభలోనే మనం కౌంటర్స్ పెట్టడం జరిగింది. లేదా మండల ఆఫీసెస్లో, ఎంపీడీ ఆఫీసులో ప్రజాపాలన సేవా కేంద్రాలు ఉన్నాయి. మున్సిపల్ ఆఫీసులో ప్రజాపాలన సేవా కేంద్రాలు ఉన్నాయి. అక్కడైనా అప్లై చేసుకోవచ్చు, మండల ఆఫీసులో అప్లై చేసుకోవచ్చు, లేదా కలెక్టరేట్లో వచ్చి మాకేనే ఇవ్వచ్చు.